హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరీ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం మారుతి దర్శకత్వంలో ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక అండ్ సంజయ్ దత్ నటించిన రాజాసాబ్ మూవీ గురించి చూద్దాన్నండి. స్టోరీలోకి వెళ్తే రాజాసాబ్ తన బామతో విలేజ్లో ఉంటాడు. తన బామకి మతిమరపు. తాను ఎప్పుడూ తన భర్త కోసం ఆలోచిస్తూ ఉంటుంది. రాజాసాబ్కి దొరికిన ఒక క్లూతో తన తాతను తీసుకొస్తానికి వెళ్తాడు. మరి తన తాతని తీసుకొచ్చాడా? తాత ఎందుకు వెళ్ళిపోయాడు? తాతకి రాజసంస్థానానికి సంబంధమేంటి అనేదే మూవీ. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మూవీ మొత్తం ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా ఫన్నీగా, ఇమోషనల్గా, యాక్షన్ సీన్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఇంక సంజయ్ దత్ యాక్టింగ్ బాగుంది. ప్రభాస్కి బామగా యాక్టింగ్ చేసిన ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. అంతకు మించి ఈ మూవీలో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమీ లేవు. ఇంక మిగిలిన యాక్టర్స్ అవసరం లేకపోయినా వాళ్ల క్యారెక్టర్ బాగానే చేశారు. ఇంక స్క్రీన్ ప్లే విషయానికి వెళ్తే చాలా చెత్తగా ఉంది అని చెప్పాలి. మూవీ మొత్తం ఏమీ ఉండదు. ఒక సాంగ్, ఒక ఫైట్ కథ ఓపెన్ చేస్తారు. ఒక సాంగ్, ఒక హీరోయిన్ కథలోకి వెళ్లానికి ట్రై చేస్తారు. ఒక హీరోయిన్, ఒక ఫైట్ కథలోకి ఎందుకొచ్చామురా అని అనిపిస్తుంది. ఇంక మూవీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంటర్వెల్ వరకు తర్వాతైనా స్టోరీలోకి వెళ్తారా అంటే మళ్లీ అవే సీన్స్. ఎక్కడా హారర్ అనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకు ఇదే కొట్టుడు. ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది. అక్కడొక సైకలాజికల్ పాయింట్ ఒకటి ఉంటుంది. అదే బాగుంటుంది మూవీ మొత్తంలో. ఇంక మ్యూజిక్ విషయానికి వెళ్తే సాంగ్స్ కొన్ని బాగున్నాయి. ఒక సాంగ్ అయితే ఇది ప్రభాస్ మూవీనా అని నాకే డౌటొచ్చింది. అంటే అంత చెత్తగా ఉంది అని. మిగిలిన సాంగ్స్ ఓకే అనిపించాయి. బీజీఎం మాత్రం చాలా బాగుంది. బీజీఎం 2 ట్రాక్స్ మాత్రం నిజంగా అక్కడ సీన్స్ని బాగా ఎలివేట్ చేశాయి. ఇంక టెక్నికల్ విషయానికి వెళ్తే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాలేదు. మిగిలిన చోట్ల బాగానే వర్కయ్యాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. ఇంక మూవీలో ప్రభాస్ ఓల్డ్ లుక్ మరెందుకు టీజర్లో చూపించారో కానీ మూవీలో ఎక్కడా లేదు. ఆ జోకర్ లుక్ కూడా నెక్స్ట్ పార్ట్కి లీడిచ్చారు. కానీ నెక్స్ట్ పార్ట్ రాకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. మారుతి నుండి ఇది చాలా వీక్ రైటింగ్. ప్రభాస్ని కూడా సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. 3 అవర్స్ మూవీ ఇది మొత్తం 1.5 అవర్స్లోనే స్టోరీ అండ్ మూవీ మొత్తం చెప్పేవచ్చు. కానీ 3 అవర్స్లో కూడా ఏమీ చెప్పలేకపోయాడు. ఇంక లాజిక్స్ అయితే చెప్పనవసరం లేదు. ఇలానే హారర్ మూవీలో లాజిక్ ఎక్స్పెక్ట్ చెయ్యం, కానీ క్లారిటీ అయితే ఉండాలి కదా. ఎవరు ఎందుకొస్తారో తెలియదు, సంబంధమే లేకుండా వస్తారు. ఇంక ఫైనల్గా చెప్పాలంటే చాలా చోట్ల కామెడీ వర్కైనా కూడా మూవీ మొత్తం బోరింగ్గా వెళ్తుంది. మీకు ఓపిక ఉంటే ఒకసారి చూసుకోండి. నన్నడిగితే ఒకసారి ఓటీటీలో చూడవచ్చు. అది ప్రభాస్ కోసం. నేనైతే ఇది ప్లాప్గానే కన్సిడర్ చేస్తాను. మరి ఫ్రెండ్, ఈ మూవీ చూసుంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.